మనతో పాటు ఉన్నారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. ఏడాదిన్నర పాలన పూర్తవుతాం. అనపర్తి నియోజకవర్గంలో మీరు సాధించిన ప్రగతి ఏంటి అంటే రోడ్లు అయితే, ఇరిగేషన్ కెనాల్స్ కి సంబంధించి అయితే, టెంపుల్స్ కి అయితే, రైల్వేస్ అయితే 315 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు నుంచి ఉన్నటువంటి సమస్య రోడ్ కనెక్టివిటీ. మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఉండి కూడా రోడ్ డెవలప్మెంట్ కోసం ఆయన కూడా ఎప్పుడు ప్రధానంగా అంటే ఒక 5 లక్షలతో జరగాల్సిన కార్యక్రమానికి వాళ్ళ 10 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇటు విజయవాడ చెన్నై వైపు వెళ్లాలంటే కెనాల్ రోడ్ ని ఆశ్రయించే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోడ్డు దాదాపుగా 10-12 ఏళ్ళు పైన అవుతుంది దీనికి శంకుస్థాపన చేసి. అటు రైల్వే ట్రాక్, ఇటు కెనాల్లో అక్కడ విడుతు లేని పరిస్థితి ఉంది. దాదాపుగా 640 కోట్లు ఇవాళ డిపిఆర్ తయారు చేశారు. మీరు బీజేపీలో ఉన్నప్పటికీ కూడా మీ అబ్బాయి మనోజ్ రెడ్డి గారు టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. టీడీపీ సభ్యత్వం నమోదు జరిగింది, రికార్డు స్థాయి సభ్యత్వాలు నమోదు చేశారనేది ఒక టాక్ వినిపిస్తా ఉంది. ఇక్కడ అనపర్తి మండలానికి సంబంధించి ఎంపీపీతో పాటు 6 ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారు. భవిష్యత్తులో అనపర్తి నియోజకవర్గం టీడీపీకి అడ్డాగా ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతం కూటమి అడ్డా, రేపు భవిష్యత్తు బీజేపీ టీడీపీ అని ఆలోచన చేయాల్సి. గెలిచిన తర్వాత మీ వెన్నంటి ఉన్న కార్యకర్తల్ని కొందరిని మీరు విస్మరించారు. ఇది వైసీపీ వాళ్ళు కుట్ర. వైసీపీ వాళ్ళు ఇవాళ కూటమిలో విభేదాలు సృష్టించడం కోసం గూగుల్ డేటా సెంటర్ ఇది శాపమంటారా, నిజంగా ఏపీకి వరమంటారా? పెద్ద డేటా సెంటర్ అమెరికా తప్పిస్తే ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. సుందర్ పిచ్చే తమిళనాడుకి చెందిన వ్యక్తి. సార్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొన్ని వామపక్ష పార్టీలు, లోకల్గా ఉన్నటువంటి కొన్ని పార్టీస్ కూడా ఆందోళన చేస్తాం. ఎందుకు 8,000 కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుకాడుతున్నాయి అనేది ఒక ప్రశ్న వినిపిస్తాం. పీపీపీ మోడల్ ఇది, ప్రైవేటీకరణ కాదు. ఇవాళ వైఎస్ఆర్సీపీకి దురదృష్టవశాత్తు పీపీపీ మోడల్ అంటే తెలియదు, ప్రైవేటీకరణ అంటే తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఫ్యాక్షనిజం ఒకటే. ఫ్యాక్షనిజం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో పదం తెలియదే. రాయలసీమలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ఉన్నారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. ఆయనతో నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. సార్, 2024 ఎలక్షన్ తర్వాత మీరు అనూహ్యంగా విజయం సాధించడం, ఏడాదిన్నర పాలన పూర్తవుతా ఉంది, దగ్గరికి వస్తూ ఉంది. ఏడాదిన్నర కాలంలో మీ పరిపాలనలో అనపర్తి నియోజకవర్గంలో మీరు సాధించిన ప్రగతి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు రోడ్లు అయితే, ఇరిగేషన్ కెనాల్స్కి సంబంధించి అయితే, టెంపుల్స్కి అయితే, రైల్వేస్ అయితే టోటల్గా 450 కోట్లతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా 315 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఇది సంవత్సర కాలానికి చెప్తా ఉన్నాను. తర్వాత ఆటో డ్రైవర్స్ కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ యాడ్ అయింది కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెరుగుతుంది. ఒక్క సంవత్సర కాలంలో 450 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం అనేది సామాన్యమైన విషయం. అదే పెద్ద ప్రాజెక్ట్స్ ఏమీ లేకుండా ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధిలో భాగంగా ఇవాళ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు సాధించుకోగలిగాం. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అభివృద్ధి పదంలో. అయితే ఒకటి చెప్పండి సార్, నియోజకవర్గంలో ముందు నుంచి ఉన్నటువంటి సమస్య రోడ్ కనెక్టివిటీ. ఎందుకంటే మీ చుట్టూ కూడా దాదాపుగా 7 నుంచి 8 నియోజకవర్గాల బోర్డర్లో ఉన్నారు మీరు. రాజమండ్రి నుంచి తీసుకుని చుట్టూ అలా మళ్ళీ తిరిగి రాజమండ్రికి వచ్చారు. రోడ్డు కనెక్టివిటీ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఆ రోడ్డు కనెక్టివిటీ సమస్యని పరిష్కరించడానికి ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమైనా చెప్పారు? ఇప్పుడు మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఉండి కూడా రోడ్ డెవలప్మెంట్ కోసం ఆయన కూడా ఎప్పుడు ప్రధానంగా దృష్టి సారించారు. ఆయన టైంలో ఆల్మోస్ట్ చిన్న రోడ్లన్నీ వైడన్ చేయడం, కనెక్టివిటీ పెంచడం చేశారు. నేను 14-19 మధ్యకాలంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండగా అటు ఆర్ఎన్బి రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, లింక్ రోడ్స్ అన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు 19-24 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అప్పటి మాజీ శాసనసభ్యులు పూర్తిగా రోడ్ల వ్యవస్థను వదిలేయడం వల్ల ఇవాళ ఒక విధంగా మాకు ఒత్తిడి పెరిగింది. అంటే ఒక 5 లక్షలతో జరగాల్సిన కార్యక్రమానికి ఇవాళ 10 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఉదాహరణకి రోడ్డు పైన ఉన్న క్రస్ట్ అంతా పాడయ్యి ఇవాళ రోడ్డు లేయర్ వేయడం మానేసి రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా రెన్యువల్ చేస్తాం ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి 8 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేస్తాం. ఇవాళ ఆ పరిస్థితి పోయి పూర్తిగా రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన పరిస్థితి రావడంలో పెద్ద ఎత్తున నిధులు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా కెనాల్ రోడ్డు దుర్భరంగా ఉండటం, గత 5 సంవత్సరాలుగా కనీసం ఒక్క పైసా కూడా దానిపైన ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఇవాళ దాన్ని 4 లేన్ రోడ్డుగా అభివృద్ధి చేయడం కోసం పీపీపీ మోడల్లో ముఖ్యమంత్రి గారు దాన్ని ఆమోదించారు. దాదాపుగా 640 కోట్లకి ఇవాళ డిపిఆర్ తయారైంది. ఆ డిపిఆర్ను మంజూరు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వ అనుమతితో. అదేవిధంగా దీన్ని పర్మనెంట్ సొల్యూషన్కి నేషనల్ హైవేగా కూడా కన్వర్ట్ చేసేస్తే పర్మనెంట్గా నేషనల్ హైవేస్ ఎప్పుడు అభివృద్ధి పదంలో ఉంటాయి కాబట్టి ఆ విధంగా కూడా సాధ్యపడుతుందనే విషయంలో ఆ పక్కన కూడా దృష్టి సారించి దానికోసం కూడా ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మిగిలిన రోడ్స్ అన్నీ ఇప్పటికే పంచాయతీరాజ్ రోడ్లలో దాదాపుగా 10-12 రోడ్లు లింక్ రోడ్లని అభివృద్ధి చేసాం. ఈ సంవత్సరాల కాలంలో ఆల్మోస్ట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇవాళ ఆర్ఎన్బి రోడ్లు కూడా ప్రణాళిక సిద్ధం చేసాం. ముఖ్యంగా దీంతోపాటు మాకు కాకినాడ వెళ్ళే రోడ్డు కూడా ప్రధానం. గొల్లల మామిడాడి నుంచి కాకినాడ పైన కాకినాడ రోడ్డు, దానికి కూడా ఇప్పుడు ఒక 5 కోట్లు మంజూరు చేసాం. గతంలో 6 కోట్లు అయ్యింది, ఇప్పుడు 11 కోట్లతో దాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా మిగిలిన అన్ని రోడ్లని కూడా అభివృద్ధి చేయడం కోసం ముఖ్యంగా సోమేశ్వరం రాజానగరం అటు మండపేట నియోజకవర్గంలో కొంత, అనపర్తి నియోజకవర్గంలో కొంత, దాన్ని టోటల్గా కేంద్ర ప్రభుత్వ నిధులతో సిఆర్ఎఫ్ నిధులతో సోమేశ్వరం దగ్గర నుంచి రాజానగరం వరకు కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. రోడ్ల కనెక్టివిటీ పెంచడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా అదే, నా ఉద్దేశం కూడా అదే. ఆ విధంగానే ముందుకెళ్తా ఉన్నాం. సరే, అయితే ఇప్పుడు మీరు ఈ కెనాల్ రోడ్డు గురించి చెప్తా ఉన్నారు. చాలా కీలకమైన రోడ్డు ఇది. కాకినాడ పోర్ట్ నుంచి వచ్చే వాహనాలు ఇటు విజయవాడ, చెన్నై వైపు వెళ్ళాలంటే కెనాల్ రోడ్డుని ఆశ్రయించే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కానీ ఈ రోడ్డు దాదాపుగా 10-12 ఏళ్ళు పైన అవుతుంది దీనికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి. ఇప్పుడు మీరు 4 వేస్ అంటున్నారు. దీన్ని అసలే ఒక పక్కన కెనాల్ ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ మళ్ళీ చేయాల్సి వస్తుందా ఏంటి? ఆ ప్రణాళిక ఏంటి సార్? ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి 18 మీటర్స్ నుంచి 20 మీటర్స్ వరకు విడ్త్ కోసం ఎక్వైర్ చేశారు. ఆ ఎక్విజిషనే చేసుకుంటున్నాము. ప్రధానంగా అనపర్తి, వేమగిరి 2 ప్రాంతాలు కొద్ది బాటిల్ నెక్స్. అక్కడ రెసిడెన్షియల్ ఏరియా ఉంది రోడ్డు పైన, అక్కడ మాత్రం బైపాస్ చేయాలనేది ఇప్పుడు కొత్త ప్రతిపాదనలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మిగిలినంతా యాజ్ ఇట్ ఈజ్ రోడ్డు వస్తుంది. కొన్ని చోట్ల అటు రైల్వే ట్రాక్, ఇటు కెనాల్లో అక్కడ విడ్త్ లేని పరిస్థితి ఉంది. అక్కడ కూడా కొంత బైపాస్ చేయడం లేదా ఆర్ఓబీలు పెట్టి ఏ విధంగా అయినా దీన్ని 4 వేస్ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. దాదాపుగా 640 కోట్లు ఇవాళ డిపిఆర్ తయారు చేశారు. దాని ప్రకారం ముందుకెళ్తాం. తప్పనిసరిగా దీన్ని డెవలప్ చేస్తాం. సరే, అయితే 2014-19 మధ్యన కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. అయితే అప్పట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం 2024 తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతిసారి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు టూరిజం మీద ఎక్కువ దృష్టి పెడతామని చెప్తా ఉన్నారు. మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు కూడా కొంచెం ఈ ట్రై సర్క్యూట్ లాంటిది, అంటే ఒక సర్క్యూట్ లాంటిది ఏర్పాటు చేసి టెంపుల్ టూరిజం మీద దృష్టి పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారు? ఆల్రెడీ దానిపైన మేము డిపిఆర్ తయారు చేసాం. ఏదైతే బెక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం, అదేవిధంగా బెక్కవోలులో ఉన్న తూర్పు చాళుక్యుల కాలం నాటి గోలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా గొల్లల మామిడాడలో ప్రాచీనమైన సూర్యనారాయణమూర్తి ఆలయం, అదేవిధంగా గొల్లల మామిడాడలో ప్రాచీనమైన కోదండరామాలయం, ఈ 4 ఆలయాల్ని కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి వీటిని ఎమ్యూనిటీస్ డెవలప్ చేయాలనే లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, గజేంద్ర సింగ్ షెకావత్ గారిని, నేను పురంధరేశ్వరి గారు అడిగాం. వారు కూడా కింద నుంచి డిపిఆర్ తయారు చేయమని ఇచ్చారు. దాదాపు 92 కోట్లు. ఇందులో చిన్న సహాయ నిరాకరణ ఏంటంటే కోదండరామాలయం ప్రైవేట్ టెంపుల్ అంటే ప్రైవేట్ టెంపుల్ కాదు, అప్పుడో కన్స్ట్రక్షన్ ఒక ఫ్యామిలీ చేసింది కాబట్టి వాళ్ళ వంశపారంపర్యంగా ధర్మకర్త వస్తా ఉన్నారు. వారి ఒక ఆలోచన ఏంటంటే ఇదేదో గవర్నమెంట్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తే ఏమన్నా ప్రభుత్వం తీసేసుకుంటుందా అనే ఒక ఆలోచనతో ఆయన సహాయ నిరాకరణ చేయడం జరిగింది. అందువల్ల ముందుగా ఈ 3 టెంపుల్స్ని ట్రై సర్క్యూట్ అనే పేరుతో తీసుకున్నాం. 92 కోట్లు అవుతా ఉంది. ఈ 92 కోట్లతో ఈ 3 టెంపుల్స్ని అభివృద్ధి చేసి ఒక విధంగా బైపాస్ రోడ్ కూడా వస్తుంది. దాంట్లో బైపాస్ రోడ్ కూడా బెక్కవోలుకి బైపాస్ రోడ్ ప్రొవైడ్ చేసి దాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా వెళ్తున్నాం. ఈ లోపుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష్మీ గణపతి ఆలయానికి 3 కోట్ల రూపాయలతో టెంపుల్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఎమ్యూనిటీస్ కేంద్ర ప్రభుత్వం నుంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు బీజేపీలో ఉన్నారు, పార్లమెంట్ సభ్యురాలు కూడా బీజేపీలో ఉన్నారు, కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది. ప్రధానంగా మీ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికల్లో కేంద్ర భాగస్వామ్యం ఏ విధంగా ఉండొచ్చు? ఏ విధంగా మరి వాళ్ళ రైల్వేస్ 450 కోట్ల రూపాయలు మా నియోజకవర్గం అభివృద్ధి చేసామన్నాం.
దాంట్లో దాదాపు 200 కోట్ల రూపాయలు ఇవాళ రైల్వేస్ నుంచి వచ్చాయి. ముఖ్యంగా అనపర్తి రైల్వే స్టేషన్ 38 కోట్లతో అభివృద్ధి పనులు మొదలైనవి. బెక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని ఎంతో కాలం నుంచి డిమాండ్ ఉంది. దాన్ని ఇప్పుడు అమృత 2 పథకంలో భాగంగా దానికి శాంక్షన్ తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీనరసాపురం దగ్గర ఫ్లైఓవరు, ఇళ్లపల్లి దగ్గర ఫ్లైఓవరు, ఇవన్నీ శాంక్షన్ అయినాయి. అదేవిధంగా కేశవరం ఫ్లైఓవర్ ముఖ్యంగా మా నియోజకవర్గం కాదు, కానీ అది ప్రధానంగా అవసరం అనపర్తి నియోజకవర్గ ప్రజానీకానికి. అనపర్తి నుంచి రాజమండ్రి వెళ్ళే వాళ్ళందరికీ అది ప్రధానం. అందువల్ల దాన్ని కూడా జోగేశ్వరరావు గారి సహకారంతో ఎంపీ గారు నేను కలిసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, దానికి కూడా నిధులు మంజూరు చేశాం. ఇవాళ ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున విడాలి. జన్మభూమి హాల్ట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. గతంలో మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా, ఆనాడు చుండ్రు శ్రీహరిరావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండగా ఆనాడు గోదావరి ఎక్స్ప్రెస్ హాల్ట్ తీసుకురావడం జరిగింది ఆ రోజు ఆయన. తర్వాత ఎవరు మరలా ఈ రైల్వే హాల్ట్ పైన దృష్టి సారించాల. తర్వాత మరలా 2014-19 మధ్యకాలంలో నేను శాసనసభ్యుడిగా, మురళీమోహన్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండగా రత్నాచల్ ఎక్స్ప్రెస్, శేషాద్రి ఎక్స్ప్రెస్ 2 హాల్టులు తీసుకొచ్చాం. ఆ రోజు జన్మభూమి కోసం ప్రయత్నం చేశాం. చివరి వరకు వచ్చింది మా ప్రయత్నం. ఆ సమయంలో మేము ప్రభుత్వం మారడం. 5 సంవత్సరాలు మనకు అక్కడ ఒక టిక్ టాక్ ఎంపీ గారు ఉండేవారు. వారు వారానికి ఒక వీడియో రిలీజ్ చేసేవారు. ఇక్కడేమో మా మాజీ శాసనసభ్యులు ఆయనకి సోలో వీడియోలు చేయడం అలవాటు. వీళ్ళిద్దరూ కలిసి వారానికి ఒకసారి ఇంకొక 2 రోజుల్లో జన్మభూమి ఇక్కడ హాల్ట్ వస్తుందని చెప్పారు. 5 సంవత్సరాలు వాళ్ళు అలాగే సోలో వీడియోలు చేశారు, టిక్ టాక్ వీడియోలు చేశారు తప్పించి ప్రయోజనం మాత్రం శూన్యం. ఇవాళ మేము స్పష్టమైన హామీ ఇచ్చాం. 2024 ఎన్నికల్లో ఒక విధానంలో ఇచ్చాం. ఇక్కడ మూలారెడ్డి గారి అబ్బాయి రామకృష్ణారెడ్డి, రామారావు గారి అబ్బాయి పురంధరేశ్వరి గారు గెలిస్తే జన్మభూమి హాల్ట్ తీసుకొస్తామని ఒక ప్రత్యేకం ఒక వీడియో చేసి రిలీజ్ చేశాం. దాని ప్రకారమే అయిన నెల రోజుల నుంచి మేము ప్రయత్నం మొదలుపెట్టాం. సంవత్సరం నాటికల్లా దాన్ని సాధించాం. ఇవాళ దాదాపుగా 30 సంవత్సరాల కల ఈ ప్రాంత ప్రజానీకానికి జన్మభూమి హాల్ట్. దాన్ని ఇవాళ తీసుకొచ్చి రేపు త్వరలోనే తేదీ ప్రకటిస్తారు. తప్పనిసరిగా అది జన్మభూమి హాల్ట్తో పాటు ఈ ప్రాంతంలో ఫైనాన్స్ వ్యాపారస్తులు ఎక్కువగా ఇటు విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ అనుకూలంగా ఉండేలాగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది పెద్ద అచీవ్మెంట్. సార్, అయితే మీరు ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా బీజేపీలోకి వచ్చారు. అదంతా అందరికీ తెలిసిన వ్యవహారమే. అయితే మీ ఎగ్జిస్టెన్స్ బీజేపీలో ఎలా ఉంది? బీజేపీ పార్టీ నుంచి మీకు మద్దతు ఎలా ఉంది? బీజేపీ పార్టీ నుంచి మద్దతు లేకపోతే ఇవాళ జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ నేను తీసుకోలేకపోయేవాడు. అద్భుతమైన మద్దతు ఉంది కాబట్టి ఇవాళ సంవత్సరాల వ్యవధిలో 30 సంవత్సరాల సమస్యను ఇవాళ పరిష్కరించగలిగాం. ఓకే సార్, అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు బీజేపీలో ఉన్నప్పటికీ కూడా మీ అబ్బాయి ఇన్ఛార్జిగా ఈ అనపర్తి నియోజకవర్గానికి మనోజ్ రెడ్డి గారు టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. దాని మీద కూడా ఒక వినికిడి ఏంటంటే మొన్న మధ్యన అంటే దాదాపుగా ఒక 6-7 నెలల క్రితం టీడీపీ సభ్యత్వం నమోదు జరిగింది. ఈ నియోజకవర్గంలో రికార్డు స్థాయి సభ్యత్వాలు నమోదు చేశారనేది ఒక టాక్ వినిపిస్తూ ఉంది. ఏంటి సార్ అది? ఏంటి బీజేపీకి చేయించాలా, మీరు టీడీపీకి చేయించాలంటే ఏం చెప్తారు దానికి? బీజేపీ కూడా రికార్డు స్థాయిలో ఇక్కడ సభ్యత్వాలు జరిగాయి. బీజేపీకి ఎప్పుడూ లేని విధంగా దాదాపు 30,000 సభ్యత్వాలు ఇక్కడ జరిగాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి జరిగాయి. ఇవాళ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పూర్తిగా కనుమరుగైపోయింది. ఏదైతే మాజీ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి వ్యవహార శైలి, వారి దంపతుల వ్యవహార శైలి వల్ల కార్యకర్తలు పూర్తిగా దూరం అయ్యారు. ఆయనకి 2019లో 56,000 మెజారిటీ వస్తే ఆ 56,000 మెజారిటీ పోయి వాడు నాకు 20,000 మెజారిటీ వచ్చింది అంటే ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఉందో చూడండి. తర్వాత ఇక్కడ అనపర్తి మండలానికి సంబంధించి ఎంపీపీతో పాటు 6 ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారు. బెక్కవోలు ఎంపీపీ ఎన్నికొస్తే అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు. 9 మంది ఎంపీటీసీ సభ్యులు బీజేపీలోకి వచ్చి బీజేపీ అభ్యర్థి ఎంపీపీగా గెలవడం జరిగింది. ఇవాళ ఆ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఉంది. వైఎస్ఆర్సీపీ పూర్తిగా కనుమరుగైన పరిస్థితులు ఇవాళ కూటమి ఇక్కడ విపరీతమైన బలం పుంజుకోవడం జరిగింది. అందువల్లే అటు తెలుగుదేశం పార్టీ రికార్డు స్థాయిలో సభ్యత్వాలు చేశారు, ఇటు భారతీయ జనతా పార్టీ రికార్డు స్థాయిలో సభ్యత్వాలు చేయడం జరిగింది. సార్, అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోల్చుకుంటే పులివెందుల కన్నా కూడా ఇక్కడ అత్యధికంగా రెడ్డి సామాజిక ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. అయితే మొన్న మధ్యన జరిగినటువంటి జడ్పీటీసీ బైపోల్ ఎలక్షన్లో రాజంపేట ఇటు పులివెందుల స్థానాలను కూడా తెలుగుదేశం పార్టీ కూటమి సొంతం చేసుకున్న పరిస్థితి. సెకండ్ పులివెందులుగా భావిస్తున్నటువంటి అనపర్తి నియోజకవర్గంలో భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయంటారు? భవిష్యత్తు రాజకీయాలు ఇక్కడ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంపూర్ణమైన విజయం కూటమికి వస్తుంది.
అంతే వన్ వన్ వర్డ్ అని అంటారా సార్? అంతే, సింపుల్ లాజిక్ అండి. ఎందువల్లంటే వాళ్ళ స్థానిక నాయకత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇవాళ మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల పూర్తి సానుకూలత ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని సంపూర్ణమైన విజయం మొత్తం సంపూర్ణంగా కూటమి కైవసం కాబోతా ఉన్నాయి స్థానిక సంస్థలు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డాక్టర్ గారు అంటే సూర్యనారాయణ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటాం కానీ లేదంటే ఒకరి మీద ఒకళ్ళు సత్య ప్రమాణికాలు చేసుకుంటాం కూడా స్టేట్ వైడ్ ఇష్యూ అవుతూ ఉంటాయి. ఎందుకు సార్ ఈ నియోజకవర్గంలో ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటారు అలాగే? ఈ నియోజకవర్గంలో ఇప్పుడు 2014-19 మధ్యకాలంలో ఏమీ జరగల. నేను ఎప్పుడూ కక్ష సాధింపుకు కానీ, మా తండ్రి గారు కానీ నేను కానీ కక్ష సాధింపుకు కానీ, వ్యక్తిగత విషయాల్లో రాజకీయాలు చూపించడం కానీ చేయలే. 2019 నుంచి వాళ్ళు ఒకటే ఆశయంతో పనిచేశారు. ఇక్కడ మూలారెడ్డి గారి కుటుంబాన్ని ఎలిమినేట్ చేస్తే భవిష్యత్తులో రాజకీయంగా వైరం ఉండదు, ఎవరితో రాజకీయ ప్రత్యర్థి ఉండరు. అంటే నేను ప్రత్యర్థి అంటున్నాను, వాళ్ళు శత్రువుగా భావిస్తారు. వాళ్ళకి శత్రువుకి రాజకీయ ప్రత్యర్థికి తేడా తెలియని వ్యక్తులు. అందువల్ల ఎలిమినేట్ చేయాలని ప్రయత్నం మొదలుపెట్టారు. దానికి నా నుంచి రెసిస్టెన్స్ వచ్చింది, నేను దాన్ని బలంగా ఎదుర్కొన్నాను. వారికి కొన్ని దిక్కుతోచని పరిస్థితుల్లో నన్ను అరెస్టులు చేయించడం, సత్యప్రమాణకు ఆహ్వానించడం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని నడిపించడం, ఇటువంటి అవివేకమైన చర్యలకు పాల్పడి వారి గొయ్యి వారే తీసుకున్నారు. భవిష్యత్తులో అనపర్తి నియోజకవర్గం టీడీపీకి అడ్డాగా ఉంటుందా, బీజేపీకి స్థానం కల్పించేలా ఉంటుందంటారా? ఇప్పుడు ప్రస్తుతం కూటమి అడ్డా, రేపు భవిష్యత్తు రాజకీయాలు పరిస్థితులను బట్టి ఉంటాయి. కూటమి దాదాపుగా 15 సంవత్సరాలు ఈ విధంగానే ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అందువల్ల బీజేపీ టీడీపీ అని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కూటమికి అడ్డాగా 15 సంవత్సరాల పాటు, కనీసం 15 సంవత్సరాల పాటు ఇక్కడ అనపర్తి నియోజకవర్గం ఉంటుంది. సరే, అయితే మూలారెడ్డి గారు మీ నాన్నగారు స్వర్గీయ మూలారెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు గతంలో. ఆయన టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా ఉన్నారు. అయితే ఆయన వారసత్వం మీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ వారసునిగా ఆల్రెడీ మనోజ్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో అరంగేట్రం చేశారు, ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయంటారు? ఆయన భవిష్యత్తు ఆయన చెప్పాలి కానీ ఆయన భవిష్యత్తు తండ్రిగా మీరు ఏమైనా? తండ్రిగా కొంతవరకే రాజకీయం ఆలోచనలు, వ్యక్తిగత ఆలోచనలు ఎవరి వ్యవహార శైలి వాళ్ళది. ఆయన భవిష్యత్ ప్రణాళిక ఆయన చెప్పాలి తప్పించి నేను చెప్పలేను. సార్, అయితే ఒకటి, ఇప్పుడు గతంలో వైసీపీ తప్పులు చేసింది, కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిందని చెప్తా ఉన్నారు మీరు కూడా. దానికి సంబంధించి ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు డిజిటల్ బుక్ అనేది, రెడ్ బుక్ అనే దాన్ని ఒకదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఆరోపిస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిజిటల్ బుక్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఎవరు తప్పు చేసినా మేము ఉపేక్షించాం, వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం, వాళ్ళని శిక్షిస్తాం అంటున్నారు. ఎలా చూడాలంటారు సార్ దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ కన్నా ముందు జగన్ 2.0 అని చూస్తానన్నారు. జగన్ 2.0 అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా అరాచకాన్ని చూస్తానని. ఆయన సత్తెనపల్లిలో పర్యటన చేశారు, బంగారుపాళ్యంలో పర్యటన చేశారు, 4-5 చోట్ల పర్యటనలు చేసి ఒక అరాచక వాతావరణం సృష్టించారు రాష్ట్రంలో. చివరికి సాక్షాత్తు వాళ్ళ కార్యకర్తే వాళ్ళ వాహనం కింద పడి చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ బంగారుపాళ్యంలో మామిడికాయల్ని సాక్షాత్తు వీళ్ళే వాహనాలతో కాళ్ళతో తొక్కారు, ఇక్కడ మిరప పంటను తొక్కారు. అరాచకవాదం సృష్టించడం కోసం జగన్ 2 అని తెర మీదకి తీసుకొచ్చారు. అనూహ్యంగా అది ఏమైంది, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ కార్యక్రమాలు విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 2 అనేదాన్ని ప్రజలు వ్యతిరేకించుకుంటే సాక్షాత్తు ఒక సీనియర్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు, రోజు ఫ్లైట్లో మీ ఇద్దరం అనుకోకుండా మా ఇద్దరికి ఒకే చోట సీట్లు వస్తే ఆయన ఒకే మాట చెప్పారు, జగన్ అరాచకంతో అధికారం కోల్పోయాడు, ఇవాళ చేస్తున్న అరాచకం వల్ల శాశ్వతంగా అధికారానికి దూరం అవుతాడు, రాజకీయ ముఖచిత్రంలో లేకుండా పోతాడు అని చెప్పారు. అది వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన గురించి ఆలోచన చేశారు. ఆయన 2.0 డిజిటల్ బుక్ ఇవన్నీ అరాచకానికి చిహ్నాలు. అయితే గత ఎలక్షన్కి ముందు మీరు కొంత స్ట్రగుల్ అయ్యారు. ఇక్కడ సీటు వస్తుందా రాదా అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత మీకు ఇవ్వకపోవడం, నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ రోజు మీ వెన్నంటూ ఉన్నారు అందరూ కూడా. అయితే అనూహ్యంగా మీరు మీ అధిష్టానం సూచనల మేరకు కావచ్చు, లేదంటే బీజేపీ నుంచి వచ్చే ఆహ్వానం మేరకు కావచ్చు, బీజేపీ నుంచి పోటీ చేశారు. గెలిచిన తర్వాత
మీ వెన్నంటి ఉన్న కార్యకర్తల్ని కొందరిని మీరు విస్మరించారు అనేది ఒక టాపిక్ వినిపిస్తూ ఉంది నియోజకవర్గంలో. ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది వైసీపీ వాళ్ళు కుట్ర. వైసీపీ వాళ్ళు ఇవాళ కూటమిలో విభేదాలు సృష్టించడం కోసం భారతీయ జనతా పార్టీలో ఒకళ్ళిద్దరు కనుమరుగైపోయిన నాయకులను తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించడం, మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని. వాళ్ళు అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధమే లేని వ్యక్తులు. భారతీయ జనతా పార్టీని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేసిన కొంతమంది వ్యక్తులు. వాళ్ళతో కొన్ని వీడియోలు చేయించి అది నేరుగా సూర్యనారాయణ రెడ్డి గారి అకౌంట్ నుంచి పోస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో. బీజేపీ నాయకుడని బీజేపీ కండువా వేసుకుని మాట్లాడిన వ్యక్తిది సూర్యనారాయణ రెడ్డి గారు అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. దానిపైన బీజేపీ నాయకత్వం దాన్ని సీరియస్గా తీసుకుంది. దాని డిసిప్లినరీ కమిటీ తీసుకుని అతన్ని యాక్షన్ తీసుకోవడానికి కూడా ప్రతిపాదించేసింది. అదేవిధంగా ఇక్కడ కూడా అదే విధమైన ప్రచారం. జనసేన పట్టించుకోవటం లేదని ఒకరోజు మాట్లాడతాడు ఆయన. మా పార్టీలు మా కూటమి గురించి ఆయనకి ఎందుకు? ఆయన పార్టీ వాళ్ళని ఆయన పట్టించుకోవాలి. ఒకరోజు ఏం మాట్లాడతాడు ఆయన? సుపరిపాలన తొలడుగు కార్యక్రమం చేస్తూ ఉన్నారు, అది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కదా, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు అందులో ఎందుకు పాల్గొంటున్నాడని ప్రశ్నిస్తాడు. నేను మొదటి రోజే చెప్పా, అమృతకాలం నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాలు అనే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ టేకప్ చేసింది. స్వపరిపాలనా తొలడుగు తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. నేను ప్రత్యేకంగా ఇప్పుడు మీకు ఏదైతే 450 కోట్లతో నేను అభివృద్ధి చేశానన్నానో దానికి సంబంధించిన పాంప్లెట్లు వేసి గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఏ వర్క్ చేశాము, ఏ సంక్షేమ కార్యక్రమం చేశాము, విడివిడిగా గ్రామాల వారీగా పాంప్లెట్లు వేసి పంపిణీ చేశాం. దానికోసం ఈ 3 కార్యక్రమాలని క్లబ్ చేసి మేము కార్యక్రమం చేశాం. ఏదైనా ఒకటే కదా ఆలోచన, కూటమే కదా. ఆ ప్రశ్న వేసిన ఆయన వారం రోజుల తర్వాత అతి తక్కువ ఇల్లు సందర్శించిన ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి ఉన్నారన్నారు. అంటే దాని అర్థం ఏంటి? 2 కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్. మరలా ఇంకొక మాట మాట్లాడతారు మూడో రోజు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆయన భారతీయ జనతా పార్టీ కండువ వేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నాడు, తెలుగుదేశం పార్టీ కండువ వేసుకుని కొడుకు వెళ్తున్నాడు, మధ్యలో జనసేన వాళ్ళు ఏమైపోయారు అని ప్రశ్నించారు. దానికి జనసేన వాళ్ళు చెంపపెట్టిన ఒక సమాధానం చెప్పారు, మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నామని. అసలు ఈ పార్టీలు కూడా ఆయన మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ ఒక కార్యక్రమం ఇచ్చింది, సంవత్సర కాలంలో కూటమి ఫెయిల్ అయింది అని ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళండి అని. ఒక్క గ్రామంలో అయినా వెళ్ళాడని అడుగుతున్నాను నేను. ఒక్క కార్యకర్త కార్యక్రమం చేశాడని అడుగుతా ఉన్నా. వాళ్ళ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు వాళ్ళు చేయకుండా కూటమి గురించి, కూటమి ఐక్యత గురించి మాట్లాడి ఇక్కడ ఏదో విభేదాలు సృష్టించి దాని నుంచి వారు అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇటు భారతీయ జనతా పార్టీ, అటు జనసేన, ఇటు తెలుగుదేశం 3 పార్టీలకి నామినేటెడ్ పదవుల్లో సమానమైన ప్రాతినిధ్యం ఇస్తూ అందరి అవసరాలు తీరుస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. కొంత కార్యకర్తల్లో ఒక ఇబ్బంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, తగిన సమయం మనకి శాసనసభ్యుల నుంచి దొరకటం లేదు అని. ఇటు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం, అనేక కార్యక్రమాలకు హాజరు కావాల్సి రావడం, జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలకు హాజరు కావడం, నియోజకవర్గంలో ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క అధికారులతో సమీక్షలు, ఇవన్నిటి వల్ల కొంత కార్యకర్తలకు సమయం ఇవ్వలేని మాట వాస్తవం. దాన్ని కూడా ఏ విధంగా నేను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు వచ్చినప్పుడే చూస్తారు ఏ విధంగా నా దగ్గర ప్రజానీకం ఉన్నారు. కొంత ఇబ్బంది ఉంది, దాన్ని అధిగమించడం కోసం కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. వారానికి ఒక రోజు లేదా 10 రోజులకు ఒక రోజు ఒక్కొక్క మండల కేంద్రంలో రోజంతా అందుబాటులో ఉండి కార్యకర్తలను అక్కడికే పిలిపించుకొని కార్యకర్తల సమస్యలన్నీ మండల కేంద్రంలో ఉంటే అధికారులందరూ అందుబాటులో ఉంటారు. ఎవరికి సంబంధించిన సమస్య ఉంటే అధికారులకు ఎంట్రెస్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని వెంటనే పరిష్కరించేలాగా ఈ వారం నుంచే కార్యక్రమం టేకప్ చేయాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా నాకు పర్సనల్ లైఫ్ లేదు, ప్రైవేట్ లైఫ్ లేదు, ఫ్యామిలీ లైఫ్ లేదు, మొత్తం ప్రజల కోసమే కేటాయిస్తాం. దానిలో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని మరింత మెరుగుగా కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. సార్, అనపర్తి నియోజకవర్గం మన జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం. అంటే మండలాలకు సంబంధించి 4 మండలాలు, ఇటు రంగంపేట కానీ, ఇటు ఉన్నటువంటి పెదపూడి కానీ, కాకినాడ దగ్గర. ఈ నియోజకవర్గాల పునర్విభజన, జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఏమన్నా అభ్యర్థనలు వచ్చినాయా? దాని మీద ఎటువంటి సూచనలు చేయదు? నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇప్పటి వరకు మొదలవల్ల. అది ఎప్పుడు 2027 జనగణన పూర్తయిన తర్వాత ఆ కార్యక్రమానికి వెళ్తుంది. 2026తో డీలిమిటేషన్ గడువు పూర్తవుతుంది. 2027 జనగణన అయిన తర్వాత ఆ కార్యక్రమం మొదలవుతుంది. జిల్లాల పునర్విభజనకు సంబంధించి పోయినసారి ఈ నియోజకవర్గం పెదపూడి మండలం కాకినాడ జిల్లాలో, మిగిలిన 3 మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. అదే మాకు సౌకర్యవంతం ప్రజలకి.
మాకు సౌకర్యవంతం కాదు. ఎందుకంటే ఇద్దరు కలెక్టర్లతో మాట్లాడాలి, ఇద్దరు ఎస్పీలతో మాట్లాడాలి, అవునండి. 2 జిల్లాల అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఒక విధంగా మాకు సౌకర్యవంతం కాదు కానీ ప్రజలకు సౌకర్యవంతం. కాబట్టి అట్లానే ఉంచమని నేను డిమాండ్ చేశాను. ఏదైతే సభ్యులు ఉన్నారో ఇవాళ కేబినెట్ సబ్ కమిటీకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి, దాన్ని కాకినాడ జిల్లాలో ఉంచండి పెదపూడిని, మిగిలిన 3 మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉంచండి. సార్ చివరిగా ఒక ప్రశ్న. గతంలో చూసుకుంటే బీజేపీ పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు కూడా పనిచేసిన పరిస్థితి. ఇప్పుడు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన తీసుకుంటే మీరు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు, పురంధేశ్వరి గారు రాజమండ్రి శాసనసభ్యురాలుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు. పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. మనకి 2029 ఎలక్షన్ నాటికి ఈ సంఖ్య ఏమన్నా పెంచుకునే అవకాశం మీ పార్టీ నుంచి కానీ మీ నుంచి కానీ ఏమన్నా వస్తుందంటారా? న్యాచురల్గా రాజకీయ పార్టీలు అన్న తర్వాత సంఖ్య పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ కూటమి ఒక ఐక్యత వెళ్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎంత డిప్లొమాటిక్గా ఆయనకి సీట్లు తగ్గించుకున్నారు. చాలా పెద్ద మనసుతో అవునండి. తెలుగుదేశం పార్టీని అకామిడేట్ చేయాలి, అందువల్ల బీజేపీ కూడా వచ్చిన తర్వాత బీజేపీని అకామిడేట్ చేయాలని ఆయన 21 సీట్లకే పరిమితం అయ్యారు. అంత పెద్ద మనసు సాధారణంగా రాజకీయాల్లో ఉండదు. అంత పెద్ద మనసుతో ఇవాళ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ఐక్యత కాపాడడం కోసమే ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం డిమాండ్ చేస్తే ఆ ఫండ్స్ అన్నీ నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ రాని నిధులు ఇవాళ కేంద్రం నుంచి వస్తూ ఉంది. ఒక పక్క ఏ సమస్య ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాటగా ఒకటే బాటగా ముందుకెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పదే పదే స్పష్టంగా చెప్తా ఉన్నారు, కూటమి ఐక్యత కనీసం 10 సంవత్సరాలు కొనసాగుతుంది అని. అందువల్ల ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాలని దృష్టిలో పెట్టుకుని ఆ సీట్ల సంఖ్య అటు ఇటు కావచ్చు. దాన్ని పెద్ద ఎవరో విభేదించే పరిస్థితి లేదు. ఇవాళ నామినేటెడ్ పదవుల్లో కూడా ఒక రేషియో పెట్టుకున్నారు. ఆ రేషియో ప్రకారంగా పంపిణీ జరుగుతూ ఉంది. చిన్న చిన్న అసంతృప్తులు అనేది రాజకీయాల్లో సహజం. దాన్ని పార్టీ పెద్దలందరూ కూర్చొని పరిష్కారం చేస్తారు. సరే, అయితే ఈ మధ్యన నేను ఇంకోటి అడగదలుచుకున్నా మిమ్మల్ని. గూగుల్ డేటా సెంటర్ ఏదైతే విశాఖ కేంద్రంగా ఏర్పాటు అవుతుందో ఇది ఏపీకి కానీ భారతదేశానికి కానీ, అంటే ఇటీవల తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంత పెద్ద డేటా సెంటర్ ఆంధ్రాకి ఎందుకు వెళ్ళింది? అయితే దీని మీద నారా లోకేష్ గారు స్పందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కి రావడం కాదు, భారతదేశానికి వచ్చిందని చెప్పండి అక్కడైనా అని. అయితే ఇది నిజంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది శాపం అంటారా, నిజంగా ఏపీకి వరం అంటారా? ఇది ఏపీకి వరం అండి. ఇంత పెద్ద డేటా సెంటరు అమెరికా తప్పిస్తే ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. గూగుల్ ఇక్కడే స్థాపించడానికి కొన్ని చట్టంలో సవరణలు అడిగింది, ఐటీ చట్టంలో సవరణలు అడిగింది. ఆ సవరణని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారు, అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. అందరూ కలిసి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి గారు ఆ చట్ట సవరణలు చేశారు. దాంతో ఇక్కడికి వచ్చింది. ఇది నిజంగా పెద్ద విజయం. సుందర్ పిచ్చే తమిళనాడుకి చెందిన వ్యక్తి. అవునండి. అందువల్ల వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, మన ప్రాంతానికి చెందిన వ్యక్తి మనకు సీఈఓగా ఉండగా ఇది ఆంధ్రప్రదేశ్కి ఎట్లా వెళ్ళింది అని. ఇవాళ దాదాపుగా $15 బిలియన్ పెట్టుబడి, అంటే 1,30,000 కోట్లు. ఒక పక్క 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కరెంట్ ఎక్కువ అవుతుంది, వాటర్ ఎక్కువ కన్జంప్షన్ వస్తుందని. అందుకే సీషోర్కి తీసుకెళ్ళి పెట్టారు. ఇవాళ చాలా ప్రాంతాల్లో సముద్ర నీరుని వినియోగంలోకి తీసుకొస్తా ఉన్నారు. అవునండి. టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. శాస్త్రం మీకు ఒక్క భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి, ఒక పక్క భారతీయతను కాపాడాలి దృష్టితో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలకు కూడా పెద్దపీట వేసింది. ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. సొంతంగా మనం క్షిపణులు తయారు చేసుకునే పరిస్థితికి వెళ్ళాం. ఇవాళ శ్రీహరికోట నుంచి ఎన్ని విధాలైన రాకెట్లు మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ డేటా సెంటర్స్, ఇవాళ స్వదేశీ ఆత్మనిర్భర భారత్ అనే ఉద్యమం తీసుకొని ఇవాళ ఇక్కడ నుంచే ప్రతి కార్యక్రమం కొనసాగాలి అని ఇవాళ అమెరికాని ఢీకొనే పరిస్థితికి ఇవాళ భారతదేశం వచ్చింది. ఆ భారతదేశం రావడంలో ఇవాళ ఇది రావడం లోకేష్ గారు చెప్పినట్టుగా భారతదేశం గొప్పతనం. ఇది భారతదేశం గొప్పతనంగానే మనం చెప్పుకోవాలి. సార్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొన్ని వామపక్ష పార్టీలు, లోకల్గా ఉన్నటువంటి కొన్ని పార్టీస్ కూడా ఆందోళన చేస్తాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 1,600 నుంచి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కాకుండా ఇంకొక 7-8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీలు పూర్తయిపోతాయి.
ఎందుకు ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు 8,000 కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుకాడుతున్నాయి అనేది ఒక ప్రశ్న వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టిన 1,600 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ₹1 ఖర్చు పెట్టాల. 1,650 కోట్లు నాబార్డ్ లోను, దాంట్లో 600 కోట్లు మళ్ళీ డైవర్ట్ చేశారు. ఆ రోజు కాంట్రాక్టర్లకు 1000 కోట్లే పేమెంట్ ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 600 కోట్లు పే చేశారు. ఇవాళ మిగిలిన బ్యాలెన్స్ 10 కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాలంటే 8,450 కోట్లు రావాలి. ఇవాళ దాన్ని మొబిలైజ్ చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. అందువల్ల పీపీపీ మోడల్ ఇది, ప్రైవేటీకరణ కాదు. మొట్టమొదటగా వాళ్ళు తెలుసుకోవాల్సింది, మీరు వామపక్షాలు అన్నారు, వామపక్ష భావజాలానికి ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఇవాళ వైఎస్ఆర్సీపీకి దురదృష్టవశాత్తు పీపీపీ మోడల్ అంటే తెలీదు, ప్రైవేటీకరణ అంటే తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఫ్యాక్షనిజం ఒకటే. వాళ్ళు అదే ఫ్యాక్షనిజం విధానంలోనే ఆలోచిస్తారు తప్పించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ కానీ అధునాతనమైన పద్ధతులు కానీ సాంకేతిక రంగానికి కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. ఇవాళ పీపీపీ మోడల్ అన్నది ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, మొట్టమొదటిగా గుజరాత్లో ఇవాళ నరేంద్ర మోడీ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ అదే విధానంలో వెళ్తుంది. అనేక ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఇదే పద్ధతిలో వెళ్తున్నాయి. ఎక్కడ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే అడ్మిషన్స్ జరుగుతాయి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే కాలేజీలు నడుస్తాయి. డెవలప్ చేయడం ఒకటి పీపీపీ మోడల్. ఇప్పుడు రోడ్లు ఇవాళ నేషనల్ హైవేస్ ఇంతకుముందు ఎవరు చేసేవారండి? పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగాయి. ఇవాళ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత స్వర్ణ చతుర్భుజి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పీపీపీ మోడల్లో వాటిని తీసుకురావట్లేదు, రోడ్లే డెవలప్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా రోడ్లు ఏమైనా ప్రైవేట్లకు ఇచ్చేసారా, ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటున్నారా? వీళ్ళకి అసలు విధానమే తెలియదు. పీపీపీ మోడల్ ఇవాళది కాదు, ఎప్పుడో 20 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇవాళ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వం ప్రజలు భాగస్వామ్యంతో అభివృద్ధి చెయ్యాలి అనే ఆలోచనతో ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అక్కడ 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారని. రాయితీ ఇవ్వడానికి డబ్బు నేరుగా ఖర్చు పెట్టడానికి తేడా ఉంది. ట్యాక్సేషన్లో రాయితీలు ఇస్తారు, ల్యాండ్ ఇస్తారు, అంతే తప్పించి డబ్బు ఇవ్వరు కదా. రాయితీ అంటే డబ్బు ఇవ్వడం కాదు. అది అసలు ఆ పదాలకు అర్థం తెలియదా, తెలిసి నటిస్తున్నారా? ఇది అక్కడ సమస్య. అంటే పీపీపీకి ప్రైవేటైజేషన్కి వ్యత్యాసం తెలియట్లేదు వైఎస్ఆర్సీపీకి. నేను చెప్పాను కదా, వాళ్ళకి ఫ్యాక్షనిజం తప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో పదం తెలియదు. ఆయన రాయలసీమలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.